నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నానండి. ఈరోజు మనం పెరియానల్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. పెరియానల్ పెయిన్ అంటే మలద్వారం వద్ద వచ్చే నొప్పి. అంటే మనం మోషన్ పాస్ చేసే ఏరియాలో మనకి నొప్పి వస్తుంది కదండి. చాలామంది ఈ నొప్పితో బాధపడుతూ ఉంటారు, కానీ బయటికి చెప్పుకోలేరు. సో అందుకే నేను ఈరోజు ఆ టాపిక్ గురించి కొంచెం క్లియర్గా అసలు అది ఎందువల్ల వస్తుంది, అసలు పైల్స్ ఏంటి, హెమరాయిడ్స్ ఏంటి, ఫిస్టులా ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. యాక్చువల్లీ మలద్వారం దగ్గర నొప్పి అనేది అంత సీరియస్ కాకపోవచ్చు, బట్ మనం దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందని చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాధగా, విపరీతమైన నొప్పి, లేదా రక్తం కారడం, చీము కారడం, దీనివల్ల భయాందోళనకి గురి అవ్వడం, సైకలాజికల్గా డిప్రెస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకే ఈ టాపిక్ గురించి మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. అసలు ఈ మలద్వారం వద్ద నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇవి మెయిన్గా మెయిన్ అంటే వెరీ కామన్గా ఉండేవి మనం 3 డిస్కస్ చేద్దాం ఈరోజు. మెయిన్గా అంటే ఇంజరీ వల్ల వస్తుంది అనమాట. ఇంజరీ అంటే మనం లెట్రిన్ వెళ్ళే మన మోషన్ పాస్ చేసే దగ్గర ఇంజరీ అవడం వల్ల వస్తుంది. ఇంజరీ ఎలా అవుతుంది? దెబ్బ తగలడం అనేది వెరీ కామన్, అక్కడ చాలా రేర్గా అక్కడ దెబ్బ తగులుతుంది. కానీ ఎలా ఇంజరీ అవుతుంది అంటే, మనం గట్టిగా అంటే కాన్స్టిపేషన్, క్రోనిక్ కాన్స్టిపేషన్ అంటాం. మోషన్ అనేది గట్టిగా వెళ్ళడం వల్ల కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే, మోషన్ చర్మం అనేది చాలా, ఆ లోపల ఉండే చర్మం అనేది చాలా స్మూత్ ఉంటుంది అనమాట. అది దాన్ని డ్యామేజ్ అయ్యి, అంటే లైక్ అది చిరిగిపోవడం వల్ల, కట్ అవ్వడం వల్ల అక్కడ మనకి నొప్పి, మంట, వాపు ఇలాంటివన్నీ ఉంటాయి. కొన్నిసార్లు రక్తం రావడం కూడా జరుగుతుంది. ఈ ఈ ఈ ప్రాసెస్ అంటే ఈ చిరిగిపోవడాన్ని మనం ఏమంటాము అంటే యానల్ ఫిషర్ అంటాం. ఇది వెరీ కామన్ అనమాట. యానల్ ఫిషర్ అనేది చాలా కామన్, ఎందుకంటే మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనమైతే కాన్స్టిపేషన్ అంటే మోషన్ గట్టిగా వెళ్ళడం కానీ, లేదా ఎక్కువగా కూర్చోవడం, బస్సుల్లో కానీ, లారీ డ్రైవర్స్ వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కదా, వీళ్ళకి ఇలా ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. యానల్ ఫిషర్స్ అంటాం. దీనికి ట్రీట్మెంట్ అన్నది నేను లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది యానల్ ఫిషర్, ఇది వెరీ కామన్ అందరిలో. ఇంకొకటి ఏంటి అంటే యానల్ ఫిస్టులా అంటాం. ఇది కూడా చాలా కామన్ అండి. యానల్ ఫిస్టులా అంటే ఏంటంటే, మన మలద్వారం రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రం నుంచి కాకుండా వేరే రంధ్రం, అంటే స్వరంగం లాగా, అంటే మనం మోషన్ వెళ్ళే రంధ్రం ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి కాకుండా ఆ సైడ్ నుంచి ఇంకొక రంధ్రం ఫోర్స్ వల్ల కానీ దేని వల్ల కానీ వేరే రంధ్రం ఏర్పడుతుంది అనమాట. దీన్నే యానల్ ఫిస్టులా అంటాం. దీనికి మనం ఆ రంధ్రం అనేది ఎన్నైనా ఉండొచ్చు, అంటే లైక్ వేరే ఎక్స్టెన్షన్స్ కూడా ఉండొచ్చు. దాన్ని మనం ఎక్స్టెన్షన్స్ అన్నీ చూసుకోవాలంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని చెప్పి ఒకటి చేయించుకోవాలి. దీనిలో సిమ్టమ్స్ ఏముంటుంది అంటే మంట కానీ, చీము రావడం, లేదా పక్కన పుండులా ఏర్పడడం, ఇది యానల్ ఫిస్టులాలో వెరీ కామన్ అనమాట. ఇంకోటి 3వ రకం ఏంటంటే హెమరాయిడ్స్ అంటాం. ఇది వెరీ కామన్, ఇది కూడా అందరికీ తెలిసిందే. హెమరాయిడ్స్ అంటే పైల్స్ అని అంటాం, లేదా మొలలు వచ్చాయి అంటాం. దీన్ని మనం హెమరాయిడ్స్ అంటాం అనమాట. యాక్చువల్లీ హెమరాయిడ్స్ అంటే ఏంటంటే, మలద్వారం లోపల ఏమవుతుంది, చిన్న రక్తనాళాలు, మొలలు అంటే ఏంటంటే రక్తనాళాలు వాపు చెందడం వల్ల వచ్చేదాన్ని మనం పైల్స్, హెమరాయిడ్స్, మొలలు అని అంటాం అనమాట. మీరు చూసుకుంటే, అంటే ఒక సర్వేలో తేలింది ఏంటంటే, మన లైఫ్లో అంటే మన జీవితం మొత్తంలో ప్రతి ఒక్కరి 60% పీపుల్కి హెమరాయిడ్స్ అన్నవి వెరీ కామన్. అంటే మీరు చూసుకోండి, 100 మందిలో 60 మందికి లైఫ్లో ఏదో ఒక టైంలో ఇలా హెమరాయిడ్స్, ఈ పైల్స్ అంటే ఆ రక్తనాళాలు వాపు చెందడం అనేది జరుగుతుందన్నమాట. జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ వాపు వల్ల కొంచెం బ్లీడింగ్ కానీ, లేదా మంట రావడం, లేదా చేతికి మన అక్కడ కడుక్కునేటప్పుడు అక్కడ చేతికి కూడా చిన్న బొడుపులా తగులుతుంది అనమాట. అవన్నీ కూడా వాపులు. దీనికి మనం మెయిన్గా ట్రీట్మెంట్ ఏమిస్తాము అంటే, దీనికి గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని చెప్పి గ్రేడింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అనుకున్నట్టు
మనం అనుకుంటాం ప్రతిదాన్ని మనం ఏమంటాం, నాకు పైల్స్ వచ్చాయి అనుకుంటాం, లేదా ఏమంటారు నాకు మొలలు అనుకుంటాం, కానీ ఎవరికి ఐడియా లేదు మనకి దీనిలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి. యానల్ ఫిషర్ అంటాం. అంటే ఫిషర్ అంటే ఏంటి, ఏదైనా ఇంజరీ అవ్వడం వల్ల అంటే లోపల కట్ అవ్వడం వల్ల వచ్చేది యానల్ ఫిషర్. యానల్ ఫిస్టులా అనేది వేరే స్వరంగం, అంటే వేరే రంధ్రం, అంటే మనం మలం వెళ్ళే రంధ్రం కాకుండా వేరే రంధ్రం ఏర్పడడం, దాన్ని యానల్ ఫిస్టులా అంటాం. పైల్స్, హెమరాయిడ్స్ ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. ఇదంటే ఏంటి, లోపల మోషన్ వెళ్ళే రంధ్రంలో రక్తనాళాలు వాపు చెందడాన్ని ఈ పైల్స్ ఇన్ని రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా పైల్స్ ఉన్నాయి అని పైల్స్కే ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది తప్పండి. ఈ 3 రకాలకి 3 డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ మూడిటికి కలిపి ఒకటే కామన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అది ఇన్ఫెక్షన్ అవ్వకుండా యాంటీబయాటిక్స్ పెట్టడం, ఆ వాపు తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపు తగ్గడానికి ట్యాబ్లెట్స్ పెట్టడం, లేదా దానికి రక్తం సప్లై పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్, డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్స్ పెట్టడం. ఇంకోటి ఇంట్లో చేసుకునే సింపుల్ అనమాట, చాలా సింపుల్. వేడి నీటిలో బెటాడిన్ ఉంటుంది కదా, ఒక 3 కప్పులు బెటాడిన్ వేసుకొని దానిలో కూర్చోవడం వల్ల కూడా మనకి పైల్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా మనకి తొందరగా ఇన్ఫెక్షన్ అవ్వకుండా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మంట ఇవన్నీ తగ్గడానికి పైలెక్స్ అని, యానోబ్లిస్ అని ఈ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ ఆయింట్మెంట్స్ వల్ల ఏంటంటే మంట, వాపు మనకి తగ్గుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అనేవాడు అది ఫిషరా, ఫిస్టులానా, హెమరాయిడ్స్ అన్నది ఆయన డిసైడ్. అదే కాకుండా వేరే కొన్ని ఉంటాయి, ప్రోక్టైటిస్ అంటాం, అంటే మలం వాపు రావడం ఇన్ఫెక్షన్ వల్ల, లేదా అల్సరేటివ్ కొలైటిస్ అంటాం, అల్సర్స్లా రావడం, ఇలా వేరే కారణాలు అన్నది మనం డాక్టర్ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ 3 స్టేజెస్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ట్యాబ్లెట్స్తోనే కంప్లీట్ 100% క్యూర్ ఉంటుంది. అదే 4th, 5th స్టేజ్లో వెళ్ళామనుకోండి, మనకి క్యూర్ అనేది ఉండదు. ఖచ్చితంగా మనం దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిస్టులా అనుకోండి, లోపల నుంచి మనం సూచర్ చేసి ఆ ఫిస్టులాని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇప్పుడు హెమరాయిడ్స్ ఇవనుకోండి, ఆ రక్తనాళాలు ఏవైతే వాపు చెందాయో అవి మనం కట్ చేసి దానికి రోజు డ్రెస్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ముందుగానే డాక్టర్ని చూపించుకోవడం మంచిది. దాన్ని బట్టి వాళ్ళు కొన్ని మోషన్ ఫ్రీగా అయ్యే సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్, లాక్సేటివ్స్ అంటాం, ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి తొందరగా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.